శ్రీ అడవిశేషు ప్రముఖ యువ సినీ హీరో. ఇటీవల వారి చిత్రం పేరు డెకాయిట్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శన జరుగుతున్న సందర్భంగా శ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆహ్, నాకు యాక్చువల్‌గా ప్రతి సినిమాకి ఆచారం రిలీజ్‌కి ముందు వస్తా నేను. ఆహ్, అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటూ రిలీజ్ తర్వాత రావడం జరిగింది. కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ డెలివరీస్ వలన. బట్ చాలా హ్యాపీగా ఉంది. కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థర్డ్ వీక్లో కూడా మన బుక్ మై షో ఈ యాప్స్ అన్నిట్లా ట్రెండ్ అవుతుంది. సో చాలా సంతోషంగా ఉంది. మన ఓవర్సీస్లో నా బిగ్గెస్ట్ ఫిలిం. సో నాకు చాలా కొన్ని పర్సనల్ రికార్డ్స్ కొట్టాను అనమాట. చాలా సంతోషంగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫీల్ ద కైండ్ ఆఫ్ లవ్ వి గాట్ ఫ్రమ్ ది ఆడియన్స్ వాజ్ క్వైట్ బ్యూటిఫుల్. నిన్న భీమవరంలో మేము ఒక 10,000 క్రౌడ్ ముందు వాళ్ళు చెప్పినవి, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళకి సినిమాలో ఏమైనా నచ్చే ఇలా చెప్పినవి నేను బాగా టచ్ అయిపోయాక కంట్లో నీళ్ళు వచ్చేసాయి యాక్చువల్గా. సో చిన్న ఒక జెన్ హైలో ఉన్నా. అండ్ ఇప్పుడు అమ్మవారి దర్శనం అయింది, అందుకని ఆశ్రయంగా వచ్చాను. మళ్ళీ ఒకసారి సారీ. బట్ యా, జస్ట్ నేను ఇప్పుడు వచ్చింది ప్రమోషన్ కోసం కాదండి, సెలబ్రేషన్ కోసం. థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఈ మధ్యన ఎవరు ప్రమోషన్ చేయరు. సో నేను ప్రమోషన్ కోసం రాలే, కానీ ఎక్కడో ఆచారం మిస్ అయ్యాము అని ఒక చిన్న ఫీలింగ్. క్షణం అప్పుడైతే డైరెక్ట్గా డీవీ మేనర్లో షూటింగ్ చేయడం వలన అమ్మవారి ఆశీర్వాదం రోజు దొరికేసేది అనమాట. సో ఈసారి కొంచెం రిలీజ్ తర్వాత రావడం జరిగింది. బట్ యా, వెరీ వెరీ హ్యాపీ. సో ఐ థాట్ ఐల్ కమ్ షేర్, దట్స్ వై ఐమ్ హియర్. అంటే మూవీలో ఈ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి, బట్ ఇంత డిఫరెంట్గా ఉంది. సో ఎలా కనెక్ట్ అయిందండి? యూనో నేను ఎప్పుడు థ్రిల్లరు, ట్విస్ట్ ఈ స్పేస్లో సినిమాలు చేశాను. నా నెక్స్ట్ సినిమా కూడా గూఢచారి 2 అలాంటి స్పేసే. కానీ ఎక్కడో హిట్ 2 తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చి బాగుందిరా అని కొంచెం మొహమాటంగా అన్నారు. ఏమైంది అత్త అంటే, ఏముందిరా అంత నరుక్కోడాలో నేనేం చూస్తాను చెప్పాను. సో ఎక్కడో నేను మా కుర్రవాళ్ళు మేము యూత్ కోసం చేసిన సినిమాలు చేస్తూ ఎక్కడో ఇంట్లో లేడీస్ కోసం నేను సినిమా చేయలేకపోయాను ఒక చిన్న ఫీలింగ్. సో ప్రత్యేకంగా గూఢచారి 2తో పాటు ఒక మంచి లవ్ స్టోరీ చేయాలి అని ఒక తపనతో చేసిన సినిమా. అండ్ మా ఫ్రెండ్ ఒకడు ఇంట్లో 5 ఆడవాళ్ళని వేసుకుని వెళ్ళాడు సినిమాకి. 5 ఏడుస్తూ ఉన్నారు సినిమాలో సెకండ్ హాఫ్లో. అండ్ ఐ థింక్ దట్ ఈస్ బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం ఐ మేడ్ ఫర్ ఎస్పెషలీ ద లేడీస్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో అదొక చిన్న బ్యూటిఫుల్ కనెక్షన్. అండ్ కుర్రాళ్ళు మీలో ఎవరికైనా సినిమా చూడని వాళ్ళకి ఇంకా సినిమా ఎలా ఉందని డౌట్ ఉంటే ఆస్క్ ద లేడీస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, దే విల్ టెల్ యూ. సో ఎప్పుడు మీరు అన్నట్టు ప్రమోషన్స్కి వచ్చే మీరు సక్సెస్ మీట్కి వచ్చారు. అంటే నేను రైట్నో ఈ టైంకి నేను యూఎస్లో ఉండాలి, ఎందుకంటే నాకు మేనల్లుడు పుట్టాడు, మా చెల్లెలు బాబు పుట్టాడు. సో నేను యాక్చువల్గా వాడు ఆల్రెడీ 45 days అయిపోయింది వాడు పుట్టేసి, ఇంకా కలవలేదు. సో అర్జెంట్గా వెళ్ళిపోవాలి. బట్ ఎక్కడో ఒక ఆచారం ఉంది కదా. సో ఐ థాట్ వెల్కమ్. మాది నర్సాపురం అండి. సో నర్సాపురం దాకా వచ్చాము, ఇక్కడ దాకా రాకపోవడం ఏంటని వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాం. సో నెక్స్ట్ అంటే ప్రతిదీ స్టోరీ కూడా మీరే రాసుకుంటారు. సో మీరు రాసే స్టోరీస్ అనేది చాలా అల్టిమేట్గా ఉంది. అంటే ఎవరు ఊహించని విధంగా ఒక క్లైమాక్స్ కానీ ఏదైనా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ అప్కమింగ్ ఎవరి స్టోరీస్? అంటే ప్రీవియస్ ఫిలిం నేను రాయలేదండి, హిట్ 2 అది శైలేష్ రాశారు. సో ఐ థింక్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. కానీ యా ఇది నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్ట్ చేశాడు డెకాయిట్, షనీల్ని, ఇద్దరం కలిసి రాసాము. గూఢచారి 2 చాలా అంబిషియస్ ఫిలిం, 6 ఫారిన్ కంట్రీస్లో షూట్ చేసాము. 3 చేసి ఇంకా 3 చేయాలి. సో ఆ పనిలో ఉంది. అండ్ అంటే మరీ ఈడేంటి ఇంత పవర్గా అనేస్తున్నాడు అనుకోవద్దు. బట్ ఎక్కడో గూఢచారి 1 తోటి తెలుగు సినిమాలోకి మళ్ళీ స్పై జానర్ అని మళ్ళీ తీసుకొచ్చామని ఒక ఫీలింగ్, ఒక చిన్న ప్రౌడ్ ఉంది. ఇప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని తపన. ఒక స్టోరీ మీరు రాసేటప్పుడు అందులో మీ పాత్రని మీరే రాసుకుంటారు. సో అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక హీరో వేరే హీరోని ఇమాజినేషన్ చేస్తూ స్టోరీ రాయడం, ఆ స్టోరీ రాసేటప్పుడు అందులో క్యారెక్టర్ మీరే కావడంతో మీరే రాసుకుంటారు.
నన్ను నేను ఇమాజిన్ చేసుకోనండి యాక్చువల్గా. నాకు యాక్చువల్గా కథ రాసేటప్పుడు నాకు క్యారెక్టర్స్ అన్ని గ్రేగా కనిపిస్తుంది, నాకు వాళ్ళ మొహాలు కనిపించవు. కానీ ఒక్కటి ఏంటంటే కథ అసలు ఎంచుకోవడమే ఒక ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది కదా, కాన్సెప్ట్కి నేను సూట్ అవుతానా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించుకుంటాను. సూట్ అయితేనే డెవలప్ చేస్తాను. నేను సూట్ అవ్వనంటే ఓకే మనకి వయసు అయిపోయిన తర్వాత డైరెక్షన్ చేసుకోవచ్చు అని 5 పేజీలు రాసి పెట్టేసి నేను సో మల్టీ స్టార్ హీరోస్తో నటించే అవకాశం వస్తే నటిస్తారా? మొన్ననే చేశాను కదా, హిట్ 3లో చిన్న క్యామియో చేశాను. నాని గారు ఇస్ మై ఫేవరెట్, ఐ లవ్ హిమ్, హీస్ లైక్ అ బిగ్ బ్రదర్ టు మీ. సో యా, ఇంకా చిరంజీవి గారు వాళ్ళు పిలవడం ఆలస్యం అండి. పవన్ కళ్యాణ్ గారితో యా, ఆయనతో ఆబ్వియస్లీ మనం విలన్గా చేసాము, బట్ ఇప్పుడు ప్రోటాగనిస్ట్గా మల్టీ స్టార్ వాళ్ళ అవకాశం ఇస్తే వై నాట్. శేష్ గారు ఇప్పటి వరకు మిమ్మల్ని చేతిలో గడపట్టుకొని చూసాం, కానీ ఈ సినిమాలో హీరోయిన్కి ఫ్లేవర్ ఇచ్చి మరి ప్రపోజ్ చేశారు. సో ఇక్కడ నుంచి లవ్ స్టోరీల వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ? యా, గూఢచారి 2 మళ్ళీ మా కుర్రాళ్ళ కోసం, బట్ ఆ తర్వాత నేను 2 లవ్ స్టోరీస్ చేస్తాను. డైరెక్టర్తో సినిమా ఎగ్జాక్ట్లీ, సాయి మార్తా అండ్ లిటిల్ హార్ట్స్ డైరెక్టర్, తనతో ఒక సినిమా చేస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ మై అదర్ బెస్ట్ ఫ్రెండ్స్ రాహుల్ రవీంద్రన్, చీలా సో అండ్ గర్ల్ ఫ్రెండ్ డైరెక్ట్ చేసిన తనతో చేస్తున్నాను. యాజ్ యూ కెన్ సీ ఓన్లీ ఆడవాళ్ళే అడుగుతున్నారు నన్ను డెకాయిట్ గురించి క్వశ్చన్స్, అబ్బాయిలు కూడా అడగాలని కోరుకుంటున్నాను. మా ఇంట్లో కూడా అంతే అండి. అదే అది నాకు తెలిసి నాన్నగారు కూడా తెలియదు. మా అందరికీ అప్డేట్ ఇవ్వాల్సిన శైలేష్ హిట్ 4, కానీ ఐ థింక్ కార్తీ గారే హిట్ 4. ఇప్పటిదాకైతే చెప్పలేదు శైలేష్ ఒక లవ్ స్టోరీ డైరెక్షన్లో బిజీగా ఉన్నాడు. సో దాని తర్వాత నాకు తెలిసి థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా చిన్న భయం ఉండే, మనం తెర మీద కనిపించే 2 years అయింది కదా, ఇది మర్చిపోయారా, పబ్లిక్ మూవ్ ఆన్ అయిపోయారా అంటే లేదు. హిట్ 3లో వచ్చిన రెస్పాన్స్కి అండ్ డెకాయిట్కి వచ్చిన సక్సెస్కి. సార్ అంటే మూవీకి గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నారు, సో ఎక్కువ త్వరగా వస్తే బాగుంటుందని ఎవరైతే మీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది కోరుకుంటారు. నేను యాక్చువల్ గ్యాప్ అంటే పని పరంగా తీసుకోలేదండి, గ్యాప్ ఏంటి నేను తీసుకునేది వచ్చేసిందా అదేదో ఉంటుంది. ఏమైందంటే అది ఎగ్జాక్ట్లీ 8 months గూఢచారి 2 స్క్రిప్ట్ రాశాను, 8 months డెకాయిట్ స్క్రిప్ట్ రాశాను, సంవత్సరంన్నర అక్కడ. ఇంకో సంవత్సరంన్నరలో నేను డెకాయిట్ సినిమా తీయడము రిలీజ్ చేయడం జరిగింది, గూఢచారి 2 సగం చేయడం జరిగింది. సో కథ రాసేటప్పుడు మీకు ఏంటి సార్ ఇన్స్పిరేషన్, ఏ ఇన్స్పిరేషన్గా తీసుకొని కథ రాస్తున్నారు? ఐ థింక్ డిఫరెంట్ కథలకి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయండి. నాకు డెకాయిట్కి మాకు ఒక చిన్న ఇమేజ్ ఉంది, ఒక సిమెంట్ ఫుట్పాత్, ఆ ఫుట్పాత్లో క్రాక్స్ ఇలా వచ్చాయి, అందులోంచి ఒక చిన్న పువ్వులా బయటకు వస్తాం. మా మైండ్లో ఆ విజువల్ ఉండే. సో ఈ సినిమా కూడా అదే, మీకు అంత రఫ్గా ఉంటుంది సినిమా అంతా, కానీ అందులో ఒక టెండర్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బయటికి రావాలనేది మా తపన. సో మేము డెకాయిట్ ఒట్టి టైటిల్ డెకాయిట్ని పెట్టలేదు, డెకాయిట్ ఒక ప్రేమ కథని ఎందుకు పెట్టామంటే సినిమా డెకాయిట్గా స్టార్ట్ అయ్యి ప్రేమ కథగా ఎండ్ అవుతుంది. దట్ వాస్ ది ఐడియా. ఈ సినిమా చూడలేని వాళ్ళకి ఏం చెప్తారు? I think it is genuinely a very different love story. And ఈ సినిమా చూడని వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ పక్కళ్ళు చూసేశారు, అర్జెంటుగా మీరు చూసేయండి, దయచేసి పైరసీలో చూడద్దు. ఓన్లీ ఆన్ VHS సార్. ఓ థియేటర్. మీరు పోయి ఇదే అడగాలి. ఈ మధ్యన ఒక ట్రెండ్ వచ్చిందండి, అందరూ ప్రేమించుకుంటారు, పేరెంట్స్ని ఒప్పిస్తారు, లవ్ కమ్ అరేంజ్డ్ అండి అంటారు. సో మనకి ఎప్పుడైనా అయితే చూద్దాం. ప్రస్తుతానికి డిప్లొమాటిక్లీ కరెక్ట్ ఆన్సర్, బట్ నిజం కూడా, ఐఎమ్ మ్యారీడ్ టు మై వర్క్ బట్ జెన్యూన్ నిజంగా, అంటే నిద్రపోవడానికి టైం దొరకట్లా. సో ఫ్లైట్లో పడుకోవాలని చాలా ఎదురు చూస్తున్నాం. యాక్చువల్ లేదండి, అంటే మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ చాలా ఫైరీగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, కానీ మేము బయట ఫ్రెండ్స్. అంటే హిందీలో ఏరా అంటే ఏరా అనుకునే రకం మేము యాక్చువల్గా. సో గతంలో సుప్రియ గారితో రిలేషన్ అని చెప్పి చాలా రాస్తూ వచ్చారు.
సో అసలు పెళ్లి మీద మీ మీద వచ్చే రూమర్స్కి మీరు ఏం ఆన్సర్ ఇద్దాం? నేను రూమర్స్ ఏం లేదండి, నాకు నిజంగా జరుగుతోందంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తాను. యాక్చువల్గా ఆ రూమరు మా చెల్లెలి పెళ్ళి మేము చేస్తుంటే స్టార్ట్ అయింది. సో మా చెల్లెలకి అమెరికన్తో పెళ్ళయింది, అండ్ ఆ పెళ్ళిని నేను ఊరంతా తిరుగుతూ అందరికీ ఇన్విటేషన్లు ఇస్తుంటే మనోడి పెళ్ళని ఫిక్స్ అయ్యారు పబ్లిక్. అలా జరిగింది అనమాట. సుప్రియ గారి ప్రొడక్షన్లో అలాగే మహేష్ బాబు గారి ప్రొడక్షన్ అయితే ముందు మీరే చేశారు. సో ఇంకా అప్కమింగ్ మహేష్ బాబు గారి వెరీ ఫార్చునేట్ అండి. అంటే అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ప్రజెంట్ చేయడం, ఎస్ఎస్ క్రియేషన్స్ సుప్రియ గారి బ్యానర్, వాళ్ళ నాన్నగారి బ్యానర్. యాక్చువల్గా వాళ్ళు శివ, గాయం ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, కలెక్టర్ గారు అబ్బాయి. సో ఆ బ్యానర్ మళ్ళీ వాళ్ళు రివైవ్ చేసి డెకాయిడ్ సినిమా తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఎప్పుడూ ఒక బిగ్ ఆర్గనైజేషన్, బిగ్ యాక్టర్స్ అండ్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీస్ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. హిట్ ఫ్రాంచైజ్ నాని ప్రొడ్యూస్ చేశారు, మేజర్ మహేష్ సార్ ప్రొడ్యూస్ చేశారు. సో అంతే లక్. ప్రతి హీరోకి ఒక డ్రీమ్ క్యారెక్టర్ చేయాలి అని నాకు కర్ణుడు వేయాలని ఉండేదండి, కర్ణుడు రోల్ చేయాలని చాలా ఉండేది. కానీ నేను ఒక బ్లాక్ బస్టర్ సినిమా, కల్కి అనే బ్లాక్ బస్టర్ సినిమా చూస్తూ థియేటర్లో ఉండగా బ్లాస్ట్ వచ్చిన తర్వాత ఓకేలే నెక్స్ట్ ఏంటి జేబులో చేతులు పెట్టుకుని అటు వెళ్ళిపోయాను అనమాట. సో అది జరిగింది. సార్ మీరు రీసెంట్గా ట్రెండ్ నడుస్తుంది రీ రిలీజెస్, మీ క్షణం కానీ గూఢచారి రీ రిలీజ్ అవకాశం ఉందా? గూఢచారి మేబీ యా. స్ట్రేంజ్ ఇట్స్ సో స్ట్రేంజ్. మనం ఒక కొత్త ఇరాలో ఉన్నాం. రీ రిలీజ్లే కాకుండా సినిమాల్ని కొత్తగా సడన్గా 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత డిస్కవర్ చేస్తారు. నేను ఎవరు అని ఒక సినిమా చేశానండి. ఎవరు అనే సినిమా చేసినప్పుడు సినిమా వచ్చి బాగానే ఆడింది, కానీ ఎలాంటి రెస్పాన్స్లు వచ్చాయంటే అంతేం లేదటగా, యాక్షన్ పెద్ద లేదు సినిమాలో, గూఢచారి అంత లేదులే అలా మాట్లాడుకున్నారు. గూఢచారికి డబ్బులు బడ్జెట్లో తీశారు, కానీ గూఢచారి అంతే డబ్బులు వచ్చేట, బ్రేక్ ఈవెన్. ఇలా కొన్ని పుకార్లు వచ్చాయి. రిలీజ్ అయిన 1-2 years దాకా ఎవరు పర్టికులర్గా నాతోటి నేను ఎవరు అనే సినిమా అది హిట్ అయిందండి అంటే కానీ గూఢచారి అండి అని ఇలా దాటేసేవారు. ఒక 2 years బ్యాక్ ఎక్కడో ఎవరో కుర్రోడు మన అబ్సల్యూట్ సినిమా అని మీమ్ తోటి ఎవరు క్లైమాక్స్ ట్విట్టర్లో పెట్టారు. అది వైరల్ అయిపోయింది. సడన్గా డిఫరెంట్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఎవరు. ఆ దెబ్బకి ఏమైందంటే ఇప్పుడు నేను కలిసిన ప్రతి 5గురిలో 2-3 ఎవరు సినిమా నుంచి మీ సినిమాలు నాకు బాగా ఇష్టం అండి అండ మొదలుపెట్టారు. సో ఐ ఫీల్ రీ రిలీజులు కానీ ఇలా సడన్గా ఒక వైరల్ క్లిప్ ట్రెండ్ అవ్వడం కానీ వీటి వల్ల ఏంటంటే మేము గతంలో చేసిన ప్రయత్నాలు మళ్ళొకసారి బ్యూటిఫుల్గా రీలివ్ అవ్వగలుగుతున్నాం, నాట్ జస్ట్ ఫర్ ద సాంగ్స్. సో ఐ ఫీల్ గూఢచారి 2కి ముందు గూఢచారి ఒకసారి ఒక థాట్ ఉంది, ఐఎమ్ నాట్ షూర్. అంటే ఒక లిమిటెడ్ ఎడిషన్ 1 week రన్ లాగా 2 weeksలో 2 రిలీజ్ అనగా 1 week గూఢచారి 1 రిలీజ్ చేద్దామని ఒక చిన్న ప్లాన్ ఉంది. చూద్దాం.